మాచర్లలో టీడీపీ నేత శ్రీనిపై హత్యాయత్నం కలకలం రేపుతోంది. టీడీపీ నేత శ్రీనిపై వేట కొడవళ్లతో ప్రత్యర్థులు దాడికి తెగబడ్డారు. ఇటీవల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి జన్మదినం సందర్భంగా శ్రీను ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల వివాదంతో టీడీపీ నేత శ్రీనుపై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. మరి వాడు చల్ల వాడి పేరు అని అడవయ్య వాళ్ళు ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సాంబశివరావు చెప్తారు. సాంబశివరావు, చెప్పండి, ఏంటి ఈ ఫ్లెక్సీ గొడవ? స్వామి, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఒక టీడీపీ నేతపై స్థానికులు అదే గ్రామానికి చెందిన ప్రత్యర్థులు హత్యా ప్రయత్నం చేశారు. గతంలో ఎక్కడే వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నేత తోట చంద్రయ్య నడి రోడ్డు మీద పేక కోసిన గ్రామం, అదే గ్రామంలోని ఇప్పుడు టీడీపీ చెందిన ఉప్పుటోళ్ళ శ్రీను అనే టీడీపీ నాయకుడు ఇటీవల జరిగిన మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి జన్మదినం సందర్భంగా గ్రామంలో దాదాపు ఒక 30 ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. గ్రామంలో ప్రతి బజార్లో ఎమ్మెల్యే జన్మదినం శుభాకాంక్షలు తెలుపుతారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో గత 30 ఏళ్లుగా తమ వీధిలో ఎప్పుడు కూడా టీడీపీ జెండా గాని ఫ్లెక్సీ గాని కట్టలేదు. ఇప్పుడు మా వీధిలో ఎందుకు ఫ్లెక్సీ కట్టామంటూ కూడా ఉప్పుతోళ్ల శ్రీనుపై అదే గ్రామానికి చెందిన మరొక వర్గం అతనిపై గొడవకు దిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉప్పుతోళ్ల శ్రీను తన భార్యతో కలిసి ఒక శుభకార్యానికి బైక్ పై వెళ్తుండగా గ్రామంలో అడ్డగించి ఒక నలుగురు అడ్డగించి అతనిపై వేట కొడవలతో దాడి చేసి అతను 2 కాళ్ళు కూడా నరికి పరారైన పరిస్థితి అయితే ఉంది. విషయం తెలుసుకున్న ఇక్కడ అదే బైక్ పై ఉన్న తమ భార్య స్థానికుల సహకారంతో కూడా అతని భర్తని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు ఆ మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని సంఘటనకు గల వివరాలు తెలుసుకొని దాడికి పాల్పడిన వారిపై కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే గతంలో ఇదే గ్రామంలో తోట చంద్రయ్యని జై జగన్ వైసీపీ అని నినాదం చేయనందుకు నడి రోడ్డు మీద పేక కోసి చంపిన గ్రామంలోనే ఇప్పుడు మరొక టీడీపీ కార్యకర్తల కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతపై కూడా మరోసారి హత్యా ప్రయత్నం జరగడం కూడా ఇప్పుడు ఆ గ్రామంలో తీవ్ర కలకలం అయితే నెలకొనుంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాంబశివరావు. మరి వాడు చల్ల వాడి పేరు అని అడవయ్య వాళ్ళు ఎంతమంది